నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక స్పెషల్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. రెసిపీ వచ్చేసి రైస్ పూరి. నిజానికి మనం ఎప్పుడు పూరి చేసినా గోధుమ పిండితోనే చేసుకుంటుంటాం, కానీ ఓసారి స్పెషల్గా ఇలా రైస్ పూరి చేసి పెట్టండి. సాఫ్ట్గా చాలా ఇష్టంగా తింటారు. ఇవి చాలా చాలా బాగుంటాయి. అలాగే వీటిని మరింత రుచిగా తినడానికి క్విక్గా చేసుకునే టేస్టీ చట్నీని కూడా చూపించబోతున్నాను. వీటిని మనం ఉదయం బ్రేక్ఫాస్ట్ లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్స్ లోకి చేసుకున్నా చాలా చాలా బాగుంటాయి. మరి ఇక ఆలస్యం చేయకుండా వీటిని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు రైస్ని తీసుకోండి. ఇక్కడ నేను రెగ్యులర్గా వాడే బియ్యం వాడుతున్నాను. మీరు కావాలంటే రేషన్ బియ్యమైనా వాడొచ్చు. ముందుగా బియ్యాన్ని బాగా కడిగి నీళ్లు వేసి ఒక 2-3 గంటలు నానబెట్టండి. కనీసం మనకు బియ్యం 3 గంటలైనా నానాలి. ఒకవేళ మనం బ్రేక్ఫాస్ట్ లోకి చేస్తున్నట్లయితే ఇలా నైట్ కే కడిగి ఉదయం బ్రేక్ఫాస్ట్ గా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈవినింగ్ స్నాక్స్ లోకి చేస్తున్నాను, అందుకే నేను లంచ్ కి ముందు ఇలా కడిగి పెట్టాను. సుమారు ఒక 3-4 గంటల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, బియ్యం చక్కగా నానాయి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్లను వంపేసి రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు ఇంకొక గిన్నెలోకి 1/2 కప్పు అటుకులను తీసుకొని ఈ అటుకుల్ని కూడా శుభ్రంగా కడిగి ఇందులోనే 1-2 టేబుల్ స్పూన్ల నీళ్లను వేసి ఒక 5 నిమిషాలు నానబెట్టామంటే అటుకులు సాఫ్ట్ గా నానుతాయి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటే మెత్తగా పిండిలో కలిసిపోతాయి. కాబట్టి కడిగిన అటుకుల్ని ఒక 5 నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత గ్రైండ్ చేయండి. మిక్సీ గిన్నెలోకి నానబెట్టిన బియ్యాన్ని అలాగే అటుకులను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి నీళ్లను కొద్ది కొద్దిగా తీసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేయండి. మనం చేసే ఈ క్వాంటిటీకి 3/4 కప్పు కంటే కొంచెం ఎక్కువ నీళ్లు పడతాయి. అదే రైస్ తీసుకునేటప్పుడు నీళ్లుంటే దాన్ని బట్టి చూసుకొని నీళ్ళని తీసుకోండి. మనం ఈ బియ్యం పిండిని ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తామో పూరీలు అంత బాగా పొంగుతాయి. కాబట్టి ఇలా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మనం కొంచెం పిండిని తీసుకుని చూస్తే ఎక్కడ బియ్యపు రవ్వ తలగకుండా మెత్తగా రావాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును తీసుకొని పిండి ఏమైనా గట్టిగా అనిపిస్తే లైట్గా నీళ్ళను తీసుకోండి. చూడండి, నేను తీసుకున్న 1 కప్పులో కొంచెం నీళ్ళు అనేవి మిగిలిపోయాయి. ఇలా చూసుకుంటూ నీళ్ళను తీసుకోండి. పిండి మరీ పల్చగా చేసుకున్న పూరీలకు ఆయిల్ బాగా పడుతుంది కాబట్టి పిండి కాస్త చిక్కగా ఉండేలానే కలపాలి. ఒకసారి చక్కగా కలిపాక మీకు కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను. మనం ఇలా డ్రాప్ చేస్తున్నప్పుడు రిబ్బన్ కన్సిస్టెన్సీలా పిండి అనేది ఈ థిక్నెస్ లో ఉండాలి. చూసుకుంటూ మనం కొద్ది కొద్దిగా నీళ్ళను వేసి గ్రైండ్ చేసామంటే పలచబడకుండా చాలా ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు. సో ఇలా తయారు చేసిన పిండి చట్నీ తయారు చేసేంత వరకు మూత పెట్టి పక్కన పెట్టి ఇప్పుడు చట్నీ ప్రాసెస్ని చూద్దాం రండి. చట్నీ కోసం ఇంకొక మిక్సీ గిన్నెలోకి ఒక 3 కట్ చేసిన టమాటాలను, అలాగే 1 కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, కొద్దిగా చింతపండును తీసుకోండి. మరి ఎక్కువ అవసరం లేదు, ఇలా ఒక 2 రెబ్బలు తీసుకుంటే సరిపోతుంది. అలాగే కారానికి సరిపడా 6-7 ఎండుమిరపకాయల్ని, చిన్న అల్లం ముక్క, 6-7 పొట్టువలు చేసిన వెల్లుల్లిపాయల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగంత బెల్లం తీసుకుని గ్రైండ్ చేయండి. మరి మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. టమాటా పలుకులు అనేవి నలిగేలా ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసినా సరిపోతుంది. సో ఇలా గ్రైండ్ చేసిన దీన్ని రెడీగా పక్కన పెట్టి పోపు కోసం మరొక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే మరో 1/2 టీ స్పూన్ మినపప్పును తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే ఇందులోకి కొంచెం కరివేపాకును తీసుకొని పోపుని చక్కగా ఫ్రై చేసి మనం గ్రైండ్ చేసిన చట్నీని తీసుకొని కలపండి. ఇదే టైంలో రుచికి సరిపడా ఉప్పును తీసుకొని ఈ చట్నీని కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాలు ఉడకబెట్టామంటే చట్నీ తయారైపోతుంది. మరి ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. అలాగే చట్నీలో ఎక్స్ట్రాగా నీళ్లు వేయాల్సిన పని లేదు. ఇలా ఒక 4-5 నిమిషాలు ఉడకబెట్టేసరికి చట్నీ చక్కగా ఉడికి ఇలా కొంచెం దగ్గర పడుతుంది. చివరిగా కొంచెం కొత్తిమీరాకును వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఈ చట్నీ ఈ పూరీలోకి కాదు, ఏ బ్రేక్ఫాస్ట్ లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. సో ఇలా తయారు చేసిన చట్నీని ఒక గిన్నెలోకి తీసుకుని రెడీగా పక్కన పెట్టామంటే పూరీ ఫ్రై చేసిన వెంటనే ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. పూరీ ఫ్రై చేయడానికి ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుని చక్కగా వేడి చేయండి. మనం పూరీని ఫ్రై చేయడానికి ఆయిల్ని ఎలా అయితే వేడి చేస్తామో ఈ రైస్ పూరీ ఫ్రై చేయడానికి కూడా ఆయిల్ అంతే వేడి చేయాలి. ఆయిల్ చక్కగా వేడిగాక మనం గ్రైండ్ చేసిన పిండిని తీసుకొని మరొకసారి బాగా కలిపి ఇలా ఒక గరిటెడు పిండిని తీసుకోండి. ఇప్పుడు దీన్ని వేడి వేడి ఆయిల్లో మధ్యలో ఇలా డ్రాప్ చేయండి.
ఈ పూరి చక్కగా ఫ్లఫీగా పొంగేంత వరకు హై ఫ్లేమ్‌లోనే కాల్చేయండి. ఎప్పుడైతే పూరి ఇలా పైకి తేలి చక్కగా పొంగుతుందో, అప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకున్నామంటే పూరి లోపలి వరకు బాగా పొంగి, లోపల గుల్లగా, స్పాంజీగా ఉంటుంది. ఈ బియ్యపిండి పూరీలు పెద్దగా రంగు మారవండి, తెల్లగానే ఉంటాయి. ఈ పూరి అడ్జస్ట్‌కి లైట్‌గా గోల్డెన్ షేడ్ అనేది వస్తుంది. అలా రాగానే పక్కకు తీసుకోవాలి. ఇలాగే ఒక్కొక్క పూరి చేసేటప్పుడు పిండిని ఒకసారి కలుపుకుంటూ వేడి వేడి ఆయిల్‌లో ఇలా డ్రాప్ చేసి 2 పక్కల బాగా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇవి చాలా బాగా పొంగుతాయి. అలాగే లోపల కూడా సాఫ్ట్‌నెస్ అయినా, ఆ స్పాంజీనెస్ అయినా చాలా బావుంటుంది. ఇక్కడ నేను ఒక్కొక్కటి ఫ్రై చేస్తున్నాను కదా! అదే మీరు తీసుకున్న కడాయి పెద్దగా ఉంటే ఒకేసారి 2, 3 తీసుకొనైనా ఫ్రై చేయొచ్చు. అలాగే మరొకటేంటంటే నాన్ వెజ్ తినేవారు ఈ పూరీలోకి నాన్ వెజ్ కర్రీస్‌తో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. సో, మీరు కూడా ఇంట్లో వాళ్ళకి స్పెషల్‌గా ఏదైనా చేసి పెట్టాలనుకుంటే మల్లె పువ్వులాంటి ఈ తెల్లని పూరీలను ట్రై చేసి చూడండి. చాలా ఇష్టంగా తింటారు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.